ఈ డ్రాగన్ ఫ్రూట్ని మనం ఈజీగా ఎలాగ ఒక 20 లీటర్స్ కంటైనర్స్ కానీ గ్రో బ్యాగ్స్లో కానీ పెట్టుకొని పెంచుకోవచ్చు అండి. ఈజీగా మనం చాలా ఈజీగా పెరుగుతాయి అనమాట. టైము మీకు ఒక 1 ఇయర్ లోపల మీకు ఒక ఫస్ట్ ఈల్డ్ వచ్చేస్తుంది. ఫస్ట్ ఇయర్ మీకు 1-2 కాయలన్నా కాస్తాయి మీకు. దాని తర్వాత నుంచి ఎవ్రీ ఇయర్ మీకు అది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే బ్రాంచెస్ పెరుగుతాయి కాబట్టి, చెట్టు పెద్దగా అవుతుంది కాబట్టి మీకు బాగా ఈల్డ్ వచ్చేస్తుంది బాగా. ఈసారి ఇప్పుడు నా డ్రాగన్ ఫ్రూట్ 5 కాయలు వచ్చినాయండి ఒకేసారి. ఇంకా చాలా పూత కూడా వచ్చిందనమాట. చాలా బాగా వచ్చింది. ఫ్లవరింగ్ కూడా చూసారు కదా, ఈ ఫ్లవరింగ్ కూడా ఎంత బాగుందో. ఈ 2 ఫ్లవర్ల మధ్యలో కూడా ఒక కాయ దిగుతుంది అనమాట యాక్చువల్గా. అలాగే కాయలన్నీ చూడండి ఎంత బాగా వచ్చినాయో, పాయలన్నీ కూడా. సో చాలా బాగా వచ్చింది. ఇది మనం ఒక 20 లీటర్ బకెట్లోనే పెట్టాను నేను, చూడండి. సో ఇది మంచి చాలా బ్రాంచెస్ అవి చాలా బాగా వచ్చేసి చాలా బాగా అప్పుడు మనకి ఫ్రూట్స్ని ఇచ్చింది చూడండి. సో ఇది అందరూ ఒక్కొక్క బకెట్లో పెట్టుకుంటే మీరు ఈజీగా మీ టెర్రస్ గార్డెన్లో కూడా ఈ డ్రాగన్ ఫ్రూట్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు. చూడండి ఫ్లవరింగ్ కూడా చూడండి ఎన్ని ఫ్లవర్స్ వస్తున్నాయో. ఇప్పుడు ఆల్రెడీ ఫ్రూట్స్ వచ్చేసినాయి 5 ఫ్రూట్స్. ఈరోజు మనం ఆ 5 ఫ్రూట్స్ కోసేద్దాము. సో ఇది చూడండి, ఇక్కడ ఇంత పొడుగు వచ్చి ఇక్కడ కూడా ఒక కాయ వచ్చిందనమాట. రెడీ అయిపోయినాయి ఇవన్నీ కూడా. ఇప్పుడు కలర్ కూడా మంచి కలర్ వచ్చేసింది ఆల్రెడీ. సో ఇవన్నీ కూడా మనం ఇప్పుడు కోసేసుకుని స్టేజ్ అనమాట అండి. ఎక్కువ ఉంటే మళ్ళీ మెత్తగా అయిపోయి మనకి పాడైపోతుంది అనమాట. సో బ్రాంచెస్ చూడండి అలాగే స్ప్రెడ్ అయిపోతున్నాయి. మనం సపోర్ట్ ఇవ్వకపోతే బ్రాంచెస్ అలా వెళ్ళిపోతూ ఉంటాయి. మనం సపోర్ట్లు ఇస్తూ ఉండాలి. ఇక్కడ కూడా ఒక ఫ్లవర్, ఇప్పుడు ఇది ఫ్లవరింగ్ రెడీ ఉందండి. ఇప్పుడు ఫ్లవర్ పూస్తుంది అనమాట. ఈ ఫ్లవర్ మనకి ఓన్లీ మిడ్ నైట్ టైమ్స్లోనే ఈ ఫ్లవరింగ్ అవుతుందండి మనకి. ఇది మెయిన్గా నెక్స్ట్ డే మధ్యాహ్నం వరకు మనకు ఆ ఫ్లవర్ ఉంటుంది. చాలా బాగుంటుంది చూడండి. నెక్స్ట్ మీకు చూపిస్తాను అది కూడా, ఫ్లవర్ కూడా మీకు ఎంత బాగుంటుందో. సో ఇది ఇప్పుడు నైట్ ఇప్పుడు పూస్తున్నాయండి పూలు. ఇగో చూసారా, ఈ పూలు ఇప్పుడే ఇచ్చుకుంటున్నాయండి. ఇచ్చుకుంటూ ఉన్నాయి. మంచి యాక్చువల్గా మంచి ఫ్రాగ్రెన్స్ కూడా వస్తుందండి. ఇది చాలా బాగుందన్నమాట. చూసారా, ఇందులోనే ఫిమేల్ మేల్ 2 ఉంటాయన్నమాట. సో ఆటోమేటిక్గా మనకి పాలినేషన్ అన్నది అయిపోతుంది. నేనైతే ఇప్పుడు చేయలేదు పాలినేషన్ స్పెషల్గా. సో దీంట్లో పాలినేషన్ కూడా ఆటోమేటిక్గా మీకు గార్డెన్లో మీకు బటర్ఫ్లైస్ తేనెటీగలు తిరుగుతున్నాయంటే మీకు పాలినేషన్ అసలు ప్రాబ్లం ఉండదు. సో అవి తిరుగుతున్నాయి లేదా మీరు చూసుకుంటూ ఉండాలి. మెయిన్ ఇంపార్టెంట్ అదేనండి. సో అవి తిరగాలంటే మీరు ఏం చేయాలి, మీ గార్డెన్లో మంచి మంచి పూలు మొక్కలు అవన్నీ పెంచుకుంటూ ఉండాలి. పెంచుకుంటే మీకు అవన్నీ ఎక్కువ వస్తాయి కాబట్టి ఆటోమేటిక్గా మీకు పాలినేషన్ అయిపోతుంది. సో హ్యాండ్ పాలినేషన్ అవసరమే లేదు మీకు. సో ఈజీగా పాలినేట్ అయిపోయి మీకు కాయలు దిగుతాయి అనమాట. ఇప్పుడు మీరు చూశారు కదా నా డ్రాగన్ ఫ్రూట్ మొత్తం ఎలాగా వచ్చింది, అంత బాగా వచ్చిందో. 5 ఫ్రూట్స్ వచ్చినాయి, బ్రహ్మాండంగా వచ్చినాయి, చాలా బాగా వచ్చినాయి అనమాట. సో ఈరోజు ఈ కంటైనర్లో మనం ఇవన్నీ పెట్టేసి మనం అలాగే మా డ్రాగన్ ఫ్రూట్ని హార్వెస్ట్ కూడా చూద్దామండి మొత్తం. నమస్తే, నా పేరు గాంధీ ప్రసాద్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ గాంధీస్ గార్డెన్ టు కిచెన్. సో ఇప్పటివరకు నా ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, చూడకపోతే చూడండి. సో అన్నీ కూడా చూడండి. అన్నీ మీకు టెర్రస్ గార్డెన్కి బాగా ఉపయోగపడే వీడియోలు ఉన్నాయి. చూస్తే మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ స్నేహితులందరికీ గార్డెన్ చేసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తూ ఉండండి. సో దట్ ఎందుకంటే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్, దాని పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది కదా, సో బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనం ఈరోజు చూసేద్దామండి. ఫస్ట్ మనకి ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ పెట్టుకోవాలంటే మట్టి ఏ విధంగా కలుపుకోవాలి. సో డ్రాగన్ ఫ్రూట్కి మనకు బేసిక్గా పెంచుకోవడానికి ఏంటంటే 2 పద్ధతులు. ఒకటి విత్తనాల్లో పెంచుకోవచ్చు. కాయ కోసిన తర్వాత మనకు అందులోంచి చిన్న నువ్వుల్లాగా ఉంటే విత్తనాలు వాటితో మనం పెంచుకోవచ్చు. లేదా రెండోది స్టెమ్ కటింగ్ అన్నది మనకి చాలా ఫాస్ట్ అండి. ఇది మనకి 9 మంత్స్ నుంచి 10 మంత్స్ లోపల 11 మంత్స్ లోపల మనకి ఫ్రూటింగ్ స్టార్ట్ అయిపోతుంది, మొక్క బాగా పెరిగిపోతుంది. అదే మీరు మన సీడ్స్ నుంచి విత్తనాల నుంచి చేసుకోవాలనుకుంటే అది మీకు దగ్గర 3 సంవత్సరాల ప్రాసెస్ అనమాట మీకు ఇంచుమించుగా. అందుకని ఏంటంటే స్టెమ్ కటింగే మనకి ఈజీ అనమాట. సో మీకు తెలిసిన వాళ్ళ దగ్గర కానీ నర్సరీలో కానీ దొరుకుతాయి. ఎక్కడైనా సరే మీరు తీసుకుని స్టెమ్ కటింగ్తో మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ జాయింట్ దగ్గర నోట్స్ దగ్గర మనం కట్ చేసుకోవాలన్నమాట. సో మనం ఇప్పుడు దీన్ని ఇక్కడ కట్ చేసేద్దాము. సో ఇక్కడ కరెక్ట్గా కట్ చేసేసుకుంటే చాలు మనకి. సో దీన్ని మనం ఇక్కడ నుంచి ఒక 3 ఇంచెస్ మనం మట్టిలో పెట్టేద్దాం ఇప్పుడు. సో ఇక్కడ కూడా ఒకటి కట్ చేద్దాము. సార్ ఈ బేస్లో కట్ చేసుకుందాం మనం ఎండ్ వరకు. సో ఇట్లా
సో మనం ఇలా కట్ చేసుకునే సిజర్స్ అన్నీ కూడా చాలా నీట్గా ఉండాలండి. అంటే మీరు స్టెరైల్ అయి ఉండాలి. మీరు వేరే ఇన్ఫెక్షన్ ఉన్న మొక్కను కట్ చేసి అది ఇక్కడ కట్ చేస్తే మంచిది కాదు. సో ఒకసారి మనం ఇలాగ కటింగ్స్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా దాన్ని ఏదైనా స్పిరిట్ కానీ ఏదైనా పెట్టి క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు ఈ రెండు మనం మట్టిలో పెట్టేద్దాం. దీంతో పాటు కొన్ని కాకరకాయలు కూడా కనబడుతున్నాయండి. కాకరకాయలు కూడా కొన్ని కోసేద్దాం. అక్కడక్కడ ఎలాడుతున్నాయి. మనకి ముఖ్యంగా ఏంటంటే మిక్సర్ ఏం కావాలంటే మనకి బేసిక్గా ఏంటంటే మనకి ఎర్రమట్టి అండి బేసిక్గా. సో మట్టి ఏది ఉంటే అది మన గార్డెన్ సాయిల్ ఏదైనా పర్లేదు, ఎర్రది కానీ నల్లది కానీ ఏదైనా పర్లేదు ఉంటే బెటరు, ఎర్రది ఉంటే. సో ఎర్రమట్టి అండి, అలాగే ఇసుక, కొంచెం రఫ్ ఇసుక లాంటిది ఉంటే ఇసుక. మనకి ఎర్రమట్టిలోనే ఇసుక వస్తుంది యాక్చువల్గా. సో ఇసుక ఎక్కువ శాతం ఉంటే మళ్ళీ ప్రత్యేకంగా ఇసుక కలపక్కలేదు. సో ఇసుక తక్కువ ఉన్నది అనిపిస్తే మీరు కొంచెం ఇసుక కలుపుకుంటే మంచిది. ఎందుకంటే డ్రాగన్ ఫ్రూట్ అన్నది ఎడారిలో పెరిగే మొక్క అనమాట యాక్చువల్గా. సో ఎక్కువ ఇసుక శాతం ఉంటేనే అది బాగుంటుంది అనమాట. అలాగే మనకి కంపోస్ట్, దానికి బలం కావాలి కాబట్టి కంపోస్ట్. సో ఈ మూడు మనం మిక్స్ చేద్దామండి. ఈ మూడు మిక్స్ చేసేసి ఈ బకెట్లో సెట్ చేసేద్దాము. అలాగే నీ కటింగ్స్ చేసాం కదా మనం. సో దీన్ని ఏం చేయాలంటే మనం ఏదైనా కటింగ్ తెచ్చుకుంటే అక్కడి నుంచి తెచ్చుకున్నా మనకి ఎలాగైనా ఒక రోజు ఉంటుంది కాబట్టి పర్లేదు. లేదంటే ఏంటంటే మనం ఫ్రెష్గా కట్ చేస్తే ఈ టిప్ ఏదైతే ఉందో డ్రై అవ్వాలన్నమాట. అందుకని ఏంటంటే ఒక నైట్ కట్ చేసి వదిలేస్తే మార్నింగ్ మనం చేయొచ్చు అనమాట ఇది. సో ఇది నేను కట్ చేశానండి. ఇప్పుడు ఈ మొక్క ఇప్పుడు పెట్టేద్దాము. ఈ రెండు పెట్టేద్దాం ఈ బకెట్లో. రెండు పెట్టుకోవచ్చు ఇటువంటి బకెట్లో మనకి. అలాగే దీనికి పైకి పెరిగే కొలిది మనం సపోర్ట్ ఇచ్చుకుంటూ ఉండాలి. సైడ్ బ్రాంచెస్ వచ్చేస్తూ ఉంటాయి, దానికి సపోర్ట్ ఇచ్చుకుంటూ మనం తీసుకుని వెళ్ళాలి పైకి. అప్పుడు పైన బాగా మనకి ఏదైనా పందిరి లాంటిదైనా ఏదైనా చెక్కతోనా చేసుకుని మనం దానికి ట్రెల్లిస్ లాంటిది ఏదైనా పెట్టుకుంటే బాగుంటుందన్నమాట. సో స్ప్రెడ్ అవుతుంది బాగా ఇది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ మిక్సర్ కలిపేద్దామండి. సో నేను ఏం చేశాను ఆల్రెడీ ఎంతమంది మీకు చాలా వీడియోలో చూపించాను ఇప్పటికే. సో ఇట్లా బకెట్కి ఒక హోల్ చేసి నేను పైప్ పెట్టుకుంటాను. పైప్ కూడా లోపల హోల్స్ పెడతాను. సో ఏదైనా వాటర్ ఉంటే మనకి ఇట్లా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఈ వాటర్ ఇందులోంచి బయటకు పడిపోతుంది. దీని నుంచి మనం ఏదైనా కనెక్షన్ పెట్టుకుని వాటర్ కలెక్ట్ చేసుకునే ప్రొసీజర్లో సెట్ చేసుకోవచ్చు తర్వాత మనం. సో ఇట్లా సెట్ చేసుకుని దీని మీద ఏంటంటే ఈ హోల్స్ కవర్ చేయడానికి ఏదైనా మనకి పింక్ ముక్కలు కానీ రాళ్ళ ముక్కలు కానీ ఏదైనా వాడుకోవచ్చు. నేను కొబ్బరి చెప్పులు అవి పెట్టేసి కవర్ చేస్తూ ఉంటాను నార్మల్గా, ఆ హోల్ని మూసిపోకుండా. సో ఇట్లా మనం పైప్ మీద హోల్స్ని మూసుకుపోకుండా ఏదైనా రాళ్ళ మొక్కలు కానీ ఏదైనా పెంకు మొక్కలు కానీ ఇలా కొబ్బరి చెక్క మొక్కలు కానీ ఏదైనా కప్పుకోవచ్చు. దీంట్లో ఏంటంటే కొంచెం నేను ఎప్పుడు కూడా కింద మన కొబ్బరి పీస్ ఉంటాయి కదండి, కొబ్బరికాయల దగ్గర షాప్ దగ్గర దొరుకుతాయి. ఇది కొంచెం ఆవు పేడలో నానబెట్టేసి మనం నీళ్ళలో తర్వాత కొంచెం ఆరబెట్టుకుంటే ఎప్పుడన్నా అన్నింటికి వాడుకుంటూ ఉండొచ్చు. మనం కిందకి మనం బాటంలో వేసుకోవడానికి వాడుకోవచ్చు, కింద వాటర్ రిటెన్షన్ ఉంటుంది. అలాగే పైన మనం మల్చింగ్ కూడా వాడుకోవచ్చు. ఇది కాకపోతే ఏంటంటే మనం కంపల్సరీ దీన్ని ఆవు పేడ నీళ్ళలో నానబెట్టాలి. ఒక వారం రోజులు 10 రోజులు నానబెడితే ఇది మంచిగా చాలా బాగా అందులో ఉన్న నైట్రోజన్ అంతా ఇది ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటుంది ముందే. సో మొక్కలకు తర్వాత ఉపయోగపడుతుంది చాలా. సో దీన్ని కప్పేద్దాం అంతా మొత్తం మనం. సో ఇదంతా ఏంటంటే వాటర్ రిటెన్షన్ చేసుకుని ఉంచుకుంటుందండి బాగా. సో ఇప్పుడు దీని మీద మనం మట్టి మిక్చర్ కలిపేసి వేసేద్దాం. సో ఈ మూడు కలిపేద్దామండి. సో ఇప్పుడు దీంట్లో మనం కలిపిన మిక్సర్ అంతా వేసేద్దామండి. సో దీంట్లో ఇప్పుడు మనం ఈ డ్రాగన్ ఫ్రూట్ కటింగ్స్ ఏవైతే ఉన్నాయో కటింగ్ని పెట్టేద్దామండి. సో ఇక్కడ నుంచి అట్లీస్ట్ కనీసం ఒక 3 అంగుళాల వరకైనా మనం ఇంత లోతు లోపలికి పెట్టేసుకోవాలి. ఎందుకంటే అప్పుడు ఇక్కడ నుంచి వాళ్ళకి రూట్స్ వచ్చేసి అది మంచిగా సెట్ అవుతుంది బాగా. ఒక 3 అంగుళాల వరకు పెట్టేసుకోవచ్చు. సో దీన్ని కొంచెం తీసేసి లోపలికి తోసేద్దాం. జస్ట్ ఊరికనే ఇట్లా సైడ్లో అంతే అండి. తోసేసి మనం మట్టి వేసేద్దాం. ఇక్కడ కూడా ఇంకొకటి వేసేద్దాం అట్లానే. సో ఈ టిప్ నుంచి ఒక 3 ఇంచెస్ అప్రాక్సిమేట్గా ఎంత 3 అంగుళాలు. సో మట్టి వేసేద్దాం సమానంగా. దీంట్లో ఇంకొంచెం మట్టి పోద్దాం. సో దీన్ని మనం కొంచెం వాటరింగ్ ఇచ్చేద్దామండి. ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఎక్కువ తడుపుదాము. నీళ్ళు బయటకు వచ్చే వరకు తడుపుకోవాలి మనం ఇంచుమించుగా చెప్పాలంటే. కానీ కింద వరకు మట్టి నీళ్ళు లాక్కోవాలి కదా, బాగా లాక్కుంటుంది ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి. సరిపోతుందండి, అది లాగేసుకుంటుంది వాటర్ ఇప్పుడు. సో డ్రాగన్ ఫ్రూట్స్ మనం అన్నీ ఇవాళ కట్ చేసేద్దాం, హార్వెస్ట్ చేద్దాం ఇప్పుడు మనం.
సో ఇది కూడా కోసేద్దాం. ఇది కూడా చాలా బాగా వచ్చిందండి. చూసారా ఎంత బాగుందో కాయ. సో దీన్ని కూడా కోసేద్దాం. మనకి ఇవన్నీ రంగు వచ్చేసినాయి ఆల్రెడీ. చూసారు ఎలా వచ్చేస్తుందో బయటకు ఆల్రెడీ. ఇదిగో సో రెడీ అయిపోయింది అనమాట ఇది ఫుల్గా. సో ఈ రంగు వచ్చేస్తే మనం ఇమీడియట్గా కోసేసుకోవచ్చు. సో డ్రాగన్ ఫ్రూట్లో ఏంటంటే మనకు 3 కలర్స్ వస్తాయండి. ఒకటి రెడ్, అంటే లోపల రెడ్ వస్తుంది, లోపల వైట్ ఒకటి వస్తుంది, అలాగే ఎల్లో ఫ్రూట్ వస్తుంది కానీ లోపల దానికి కూడా వైటే ఉంటుంది. సో ఇలాగ 3 టైప్స్ ఆఫ్ వస్తాయి. మనకి ఏది కావాలంటే అది నర్సరీకి వెళ్ళినప్పుడు తెచ్చుకోవచ్చు కావాలంటే, లేదంటే ఎవరైనా కటింగ్స్ ఉంటే కటింగ్స్ అడిగి కూడా మీరు తెచ్చుకోవచ్చు. చాలా బాగుంటుంది అనమాట. సో ఇంకొకటి ఉంది పైన, అది కూడా కోసేద్దాం. ఇది చూడండి ఇంకోటి ఇక్కడ పూసి, ఇక్కడ ఇంకోటి కాసింది, ఇది కూడా కోసేద్దాము. చూసారు ఎంత బాగా కాసిందో. సో దీన్ని ఇట్లా రౌండ్ ట్విస్ట్ చేసి కూడా మనం తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే పైన కొంచెం కట్ అయిపోతుంది, బట్ ఇలా కూడా తీసుకోవచ్చు. చూసారు ఎంత బాగుందో. సో ఇది మళ్ళీ స్ప్రెడ్ అయ్యి వెళ్తుంది ముందుకి బ్రాంచ్, ఇంకో బ్రాంచ్. సో చూసారు ఎంత బాగా వచ్చిందో. సో మొత్తం మనకి 5 వచ్చినాయండి డ్రాగన్ ఫ్రూట్స్. బాగున్నాయి కదా చాలా. సో దీన్ని కట్ చేసి కూడా చూద్దాం మనం. దీంతోపాటు కొన్ని కాకరకాయలు ఉన్నాయి, అది కూడా కోసేస్తాను. ఎలాడుతున్నాయి ఇప్పుడు కనపడుతున్నాయి. ఒకటైతే దాక్కుని ఉంది. సరే ఇది దాక్కుని ఉంది ఆల్రెడీ, రంగు వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ ఒకటి కూడా కనపడుతుంది. ఇది కొంచెం పెరుగుతుంది. సో దీన్ని మళ్ళీ మనం ఇంకొక పీస్ కట్ చేద్దామండి. చాలా ఈజీ అనమాట. సో ఇదేంటంటే మనకి చాలా ఈజీగా ఇలా వచ్చేస్తుంది అనమాట. మనకి చాలా ఈజీగా తీసేసుకోవచ్చు మనం ఈ ఫ్రూట్ని. సో సెపరేషన్ ఈజీగా అయిపోద్ది అనమాట మనకి. ఈ పల్ప్ అన్నది చాలా బాగుంటుంది. అట్లని తొక్కలేమో మనం వేడి నీళ్ళు వేసుకుని టీ వేసుకోవచ్చు మనం. ఇదైతే మనకి మీరు డైరెక్ట్గా తినొచ్చు. దెన్ మనం ఏదైనా లెమనేడ్స్ చేసుకోవచ్చు, ఎట్లయినా వాడుకోవచ్చు ఫ్రూట్ని. తర్వాత మనం వేరే ఫ్రూట్స్తో కలిపి మిక్స్ చేసుకుని మిక్స్ ఫ్రూట్ జ్యూస్లో కూడా వాడుకోవచ్చు. ఈ సీడ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఈ సీడ్సేనండి మనకి. ఈ సీడ్స్ కనపడుతున్నాయి కదా, ఈ సీడ్స్ మనకి ఇప్పుడు జర్మినేషన్కి ఉపయోగం అనమాట. సో వీటితో మనం మొక్కలు పెంచుకోవచ్చు అనమాట మళ్ళీ. కాకపోతే ఇదే లెంగ్తీ ప్రాసెస్ చాలా ఈ సీడ్స్తో. సో దీన్ని మనం టిష్యూ పేపర్ ఏదైనా వేసి మనం జస్ట్ ఒకసారి కడిగేసుకుని నానబెట్టేసి ఓ రోజు ఉంచేసుకుంటే 24 అవర్స్ తర్వాత మొక్కలు వేసేసుకుంటే మనకి ఈజీగా ఒక 10-15 డేస్లో మనకి మొక్కలు వచ్చేస్తాయి. కాకపోతే అది మీకు సరిగా బాగా పెరిగి మీకు ఫ్రూట్ రావాలంటే అట్లీస్ట్ మినిమం 3 years పడుతుంది. అందుకని ఏంటంటే స్టెమ్ కటింగ్ చేసుకోవడమే ఈజీ అనమాట మనకు ప్రాసెస్. చూసారా ఎంత బాగుందో పువ్వు. ఇది ఇవాళ నైట్ పూస్తుందండి. ఇంతకుముందు మీరు చూశారు కదా 2 పువ్వులు ఆల్రెడీ నిన్న నైట్ పూసినాయి అవి. సో ఇది ఇవాళ పూస్తుంది అనమాట ఈ పువ్వు నైట్. సో దీన్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను. సో చూశారు కదా ఈరోజు మన వీడియో డ్రాగన్ ఫ్రూట్ని మనం ఇంట్లో ఎంత బాగా పెంచుకోవచ్చు, ఎంత ఈజీగా పెంచుకోవచ్చు, ఎలా పెట్టుకోవాలి, ఏ మట్టి కలపాలి అన్నీ మనం చూసాం కదా ఇవాళ. సో దీనికి నీళ్ళు కూడా ఎక్కువ ఇవ్వకూడదండి. మనం వారానికి ఒకసారి నీళ్ళు ఇస్తే చాలా ఎక్కువ. అలానే దీనికి అప్పుడప్పుడు మనకి మంచి కంపోస్ట్ అది ఇస్తూ ఉండాలి. మనకి కంపోస్ట్ కానీ జీవామృతం కానీ అప్పుడప్పుడు ఇస్తూ ఉంటే దీనికి బలంగా ఉంటుంది బాగా. అలాగే వాటర్ మట్టికి ఇవ్వకూడదండి. చాలా ఎక్కువ వాటర్ ఇస్తే ఇది మనకి ఎడారిలో పెరిగే మొక్క. సో నీటిని అతి తక్కువగా వాడుకునే మొక్క అనమాట. సో మన నీరు ఎక్కువ ఇస్తే ఏమవుతుందంటే కుళ్ళిపోతుంది అనమాట. కుళ్ళిపోయే ఛాన్స్ అండి, ఎల్లో కలర్ వచ్చేసి మీకు చేంజ్ అయిపోతుంది అనమాట మొక్క. సరే ఎప్పుడైనా మీరు ఎల్లో కలర్ అబ్జర్వ్ చేశారంటే ఇమీడియట్గా మీరు వాటర్ ఆపేసేయాలి. సో మెల్లగా అది మళ్ళీ రికవర్ అయిపోతుంది అనమాట, ఏం ప్రాబ్లం లేదు. సో మీకు ఎప్పుడైనా సరే ఈ స్టెమ్స్ అవన్నీ కూడా ఏదైనా ఎల్లో కలర్ కనపడ్డాయంటే మీకు వాటర్ ఎక్కువైపోయిందని అర్థం. సో ఇమీడియట్గా మీరు వాటర్ ఆపేసుకోవాలి. సో ఇదండి వీడియో ఈరోజు. సో వీడియో నచ్చిందా మీకు? నచ్చితే 10 మందికి షేర్ చేయండి, ఉపయోగపడుతుంది అందరికీ. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఛానల్ని. సో బెల్ ఐకాన్ కూడా, దాని పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి నా కొత్త వీడియో అది రిలీజ్ అవ్వగానే. సో ఈ వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు. సో ఈ వీడియో చూసినందుకు చాలా ధన్యవాదాలండి. ఇంకో వీడియోలో కలుద్దాం. నమస్తే. సో ఈరోజు మనం దీన్ని కూడా ఈరోజు మనం దీంట్లో ఈ కంటైనర్లో మనం ఈ డ్రాగన్ ఫ్రూట్ని ఎలా పెట్టాలి ఏంటన్నది అన్నీ చూద్దామండి. అందులో చెప్పానా నేనేం షూట్ చేయలేదు కదా, నమస్తే ఇంట్రడక్షన్ చెప్పలేదు కదా నేను అందులో.